ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఇప్పుడు వచ్చి ఏమంటే ఈ చెట్లు చూడండి, ఇది తులసి చెట్లు అండి. ఈ తులసి చెట్టు ఇట్లా సపరేట్ ఎందుకు పెట్టుకోవాలి అంటే, మనము పూజ చేసే తులసే కాకుండా ఇలా సపరేట్ కుంపట్లలో పెట్టుకుంటే రోజు ఒక దళం కృష్ణుడికి వేసుకుంటే చాలా మంచిదండి. చూడండి, నేను అక్కడక్కడ ఖాళీ కుంపట్లలో అంతా పెట్టేసినానండి. మనము ఎంత చేసినా కూడా కృష్ణుడికి తులసే ఒక దళం పెట్టినా ఎంతో ప్రాముఖ్యత అండి. ఇది వచ్చి తోటాకండి. ఇది కూరలో వేసుకుంటే చాలా మంచిదండి. ఆరోగ్యానికి మనకి చాలా మంచిది, చాలా బెనిఫిట్ ఉంటాయండి దీనివల్ల మనకి. ఇది ఇది కూడా తులసే అండి. ఇలా నేను కుంపట్లో ఒక కుంపట అయిపోయిన తర్వాత ఇంకొక కుంపట్లో కట్ చేసుకుంటానండి. ఒకటి మరి అది అయిపోతానే ఇది వస్తుంది అనమాట. ఇది వచ్చి మనీ ప్లాంట్ అండి. ఇది వాకిట్లో ఉంటే చాలా మంచిది, మంచి ఎనర్జీ ఇస్తుందండి మనకి. పొద్దున్న లేస్తేనే డోర్ తీస్తే పచ్చగా చాలా హెల్దీగా ఉంటుంది, మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది పూజ చేసుకునే తులసి అండి. ఇందులో కట్ చేయకూడదండి, ఇలా సపరేట్ పెట్టుకున్న తులసిలోనే కట్ చేయాలండి. ఇది రోజా చెట్టు అండి. ఇంకా అది వచ్చి శంకుపూల చెట్టు అండి. ఇట్లా కొంచెం స్థలంలోనే పెట్టుకోవచ్చండి. కుంపట్లలో పెట్టుకోండి, చాలా మంచిదండి. ప్లేస్ కావాలంటే అందరికీ ఉండదు కదండి, అందుకని ఇట్లా చిన్న దాంట్లోనే పెట్టుకోండి.